హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను పైథాన్ లాంగ్వేజ్‌లోని టుపుల్ డేటా టైప్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏమేం టాపిక్స్ కవర్ చేస్తున్నానంటే టుపుల్ అంటే ఏంటి? టుపుల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? టుపుల్ ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? టుపుల్ యొక్క ఎలిమెంట్స్‌ని ట్రావర్స్ చేయడం ఎలా? అండ్ టుపుల్ అనే డేటా టైప్ మీద ఏ మెథడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. టుపుల్ అనేది కూడా ఒక డేటా టైపు. ఈ డేటా టైప్ ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని ఒక నేమ్‌తో మనం ఐడెంటిఫై చేయాలంటే మనం టుపుల్‌ని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే లిస్ట్ ఉంది, సెట్ ఉంది, డిక్షనరీ ఉంది. ఇలా ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని మనం ఒక సింగిల్ నేమ్‌తో ఐడెంటిఫై చేయాలంటే దాన్ని సీక్వెన్స్ డేటా టైప్ యూజ్ చేయాలి దానికి. ఆ సీక్వెన్స్ డేటా టైప్సే టుపులు, లిస్టు, సెట్టు, డిక్షనరీ అని చెప్తారు. ఇలా ఈ టుపుల్ కూడా సీక్వెన్స్ డేటా టైపే. ఇది ఎందుకు? గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని ఒక సింగిల్ నేమ్‌తో మనం ఐడెంటిఫై చేయడం కోసం. సో, కానీ ఇలా 4 ఉన్నాయి కదా! మనం ఏది వాడాలో మనకెలా తెలుస్తుంది? మన రిక్వైర్మెంట్‌ని బట్టి దీనికి ప్రాపర్టీస్ ఉంటాయి కదా! దాన్ని బట్టి మనం చూజ్ చేసుకోవాలి. ఈ టుపుల్ అనేది మనం డిఫైన్ చేయాలంటే ఆ టుపుల్ యొక్క డేటా టైప్ వాల్యూస్ అనేవి పారాంథసిస్ మధ్యలో ఉండాలనమాట. అదే లిస్ట్‌కైతే స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? మనం ఏది వాడాలి? అంటే టుపుల్ సెలెక్ట్ చేసుకోవాలా మనం స్టోర్ చేయడానికి గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని, లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, సెట్ సెలెక్ట్ చేసుకోవాలా ఎలా తెలుస్తదంటే మన రిక్వైర్మెంట్‌ని బట్టి. ఇప్పుడు టుపుల్ అనే డేటా టైప్‌లో మనం ఎలిమెంట్స్‌ని ఏ ఆర్డర్‌లో అయితే ఇన్సర్ట్ చేసామో ఆ ఆర్డర్‌లోనే మనం రిట్రైవ్ చేసుకుంటాం కదా! అప్పుడు ఆ ఆర్డర్‌లోనే వస్తాయి. అంటే ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్డ్. డూప్లికేట్స్ అలౌడ్. అంటే మనం సేమ్ వాల్యూ మల్టిపుల్ టైమ్స్ స్టోర్ చేసినా అది డిఫరెంట్‌గానే ట్రీట్ చేస్తుంది. హెట్రోజీనియస్ వాల్యూస్ అలౌడ్. అంటే ఒక గ్రూప్‌లో ఒకటి ఇంటీజర్ తీసుకోవచ్చు, ఒకటి ఫ్లోట్ తీసుకోవచ్చు. ఇలాగా ఒకటి స్ట్రింగ్ తీసుకోవచ్చు. ఇలా హెట్రోజీనియస్ అంటే ఏ ఐటెమ్ అయినా, ఏ డేటా టైప్ ఐటెమ్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. టుపుల్ ఈజ్ మ్యూటబుల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అనమాట. ఇది లిస్ట్‌కి, టుపుల్‌కి ఉన్న ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటి అంటే టుపుల్ డేటా టైప్ అనేది ఇమ్యూటబుల్. మీన్స్ మనం టుపుల్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినట్టయితే తర్వాత దాన్ని అసలు మోడిఫై చేయడం కుదరదు. దాంట్లోకి ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలన్నా కుదరదు. అందులో ఉన్న ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేయాలన్నా కుదరదు. సో, టుపుల్ ఈజ్ మ్యూటబుల్. మనకు రిక్వైర్మెంటు మనం ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలి. అందులో డూప్లికేట్స్ వాల్యూస్ ఉంటాయి. మనకి ఇన్సర్షన్ ఆర్డర్ కావాలి. కానీ ఆ వాల్యూస్‌ని మోడిఫై చేయకూడదు. ఇది మన రిక్వైర్మెంట్ అయితే అప్పుడు మనం టుపుల్ డేటా టైప్‌ని యూజ్ చేసుకోవాలి. సో, మనం ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. పైథాన్ ఐడీఎల్ఈని ఓపెన్ చేస్తున్నా. సో, ఫస్ట్ మనం టుపుల్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. టుపుల్‌ని క్రియేట్ చేయాలంటే ఏం చెప్పాను? లిస్ట్‌ని అయితే స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్నీ కామాతో సెపరేట్ చేసి రాస్తాం. అదే టుపుల్‌కైతే పారాంథసిస్‌లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలైతే అన్నీ పారాంథసిస్‌లో పెట్టి ఇస్తాం. అది ఏ డేటా టైప్ అయినా పర్వాలేదు. సో, ఇప్పుడు నేను దాన్ని టీ అనే వేరియబుల్‌తో పాయింట్‌ఔట్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను టీని ప్రింట్ చేస్తే ఇక్కడ పారాంథసిస్‌లోనే ప్రింట్ అయింది. ఎప్పుడైతే పారాంథసిస్‌లో ఉందో దాన్ని మనం టుపుల్ కింద ట్రీట్ చేయాలి. అది ఎలా అంటే అది మనకి నిజమో కాదో తెలియాలంటే టైప్ ఆఫ్ టీని మనం చెక్ చేసినట్టయితే మనకి టుపుల్ అని వస్తుందనమాట. ఇప్పుడు ఇక్కడ మనం గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని కామా సెపరేటెడ్‌తో పారాంథసిస్ మధ్యలో ఇచ్చాం. ఒకవేళ మనం పారాంథసిస్ ఇవ్వకపోయినా అది టుపుల్‌గానే ట్రీట్ చేస్తుంది. అంటే మనకి టుపుల్ క్రియేట్ చేయడానికి అనదర్ వే కూడా ఉంది. అదెలా అంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని కామా సెపరేట్ ఇచ్చి ఒక వేరియబుల్‌కి అసైన్ చేసినట్టయితే అది టుపుల్ టుపులే. మళ్ళీ టైప్ ఆఫ్ టీని చెక్ చేస్తే ఇక్కడ మనకి టుపుల్ అనే చూపించింది. నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంది. సో, టీ2 అని తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ టీ2 అని చెక్ చేస్తే నాకు
టుపుల్ అని వస్తుంది. ఎందుకు? మనం టుపుల్ని క్రియేట్ చేయడానికి మనం పెరాంథసిస్లో ఇచ్చినా సరే అది టుపుల్గానే ట్రీట్ చేస్తుంది. పెరాంథసిస్ ఇవ్వకపోయినా కామాతో సెపరేట్ చేస్తే దాన్ని టుపుల్ కిందే ట్రీట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనం పెరాంథసిస్లో ఇచ్చినా మనం ఇచ్చేది సింగిల్ వాల్యూ అయితే అప్పుడు అది ఎలా ట్రీట్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ T3 అని ఇస్తే మనకి ఇంట్ అని చూపిస్తుంది. ఎందుకు? ఇక్కడ ఒక వాల్యూయే ఉంది. ఒక వాల్యూయే ఉన్నప్పుడు మనం టుపుల్ కింద ట్రీట్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సింది ఒక పాయింట్ ఉంది. మనం ఒక వాల్యూనే టుపుల్ కింద ట్రీట్ చేయాలంటే ఆ ఒక వాల్యూ తర్వాత మనం కామా పెడితేనే అప్పుడు అది టుపుల్ కింద ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ T3 చెక్ చేస్తే నాకు టుపుల్ అని వస్తుంది. ఇంతకుముందు ఇంట్ అని వచ్చింది. సో ఇప్పుడు టుపుల్ అని వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను జస్ట్ సింగిల్ వాల్యూ వితౌట్ పెరాంథసిస్ తీసుకున్న కామాతో సెపరేట్ చేస్తే జస్ట్ కామా పెడితే అది టుపుల్ కిందే తీసుకుంటుంది. టైప్ ఆఫ్ T4 ఇప్పుడు చెక్ చేస్తే క్లాస్ టుపుల్ అని వచ్చింది. సో టుపుల్ని క్రియేట్ చేయడం ఇలా. ఒకవేళ మనకి ఎంప్టీ టుపుల్ క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ పెరాంథసిస్ ఇలా ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు కూడా టైప్ ఆఫ్ T అనేది టుపుల్. ఇప్పుడు మనం టుపుల్ని క్రియేట్ చేయడానికి ఈ వేస్ చూసాం. ఇప్పుడు మనం ఆల్రెడీ టుపుల్ క్రియేట్ చేసేసాం. టుపుల్ మ్యూటబుల్ అంటున్నాం. అంటే దాంట్లో మనం కొత్త ఏమీ యాడ్ చేసుకోవడం కుదరదు. ఇప్పుడు మనం కొత్త యాడ్ చేసుకోవాలంటే ఎలా అంటే ఒకవేళ దాన్ని మనం లిస్ట్ కింద కన్వర్ట్ చేసి ఒక మనకి ఏ కావాలంటే అవి మోడిఫికేషన్ చేసి మళ్ళీ మనం టుపుల్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే ఎలాగంటే ఇంతకుముందు T2లో ఏముంది? ఇది ఉంది. ఇది టుపుల్. ఇప్పుడు మనకి నేను T2 డాట్ యాడ్ ఆఫ్ అని చెప్పి ఏదైనా ఒక ఎలిమెంట్ ఇస్తే నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? టుపుల్లో మనం యాడ్ చేయలేం. టుపుల్లో అసలు ఈ మెథడే లేదు. ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే T2లోకి ఎలా అంటే ఫస్ట్ దాన్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలి. లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే మనకి లిస్ట్ అనే మెథడ్ ఉంది. సో ఈ లిస్ట్ అనే మెథడ్కి ఆ T2 అనే టుపుల్ వేరియబుల్ని పాస్ చేసినట్టయితే మళ్ళీ దాన్ని మనం T2లోనే స్టోర్ చేస్తున్నాం. అంటే ఇది లిస్ట్ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దాన్ని కూడా మనం T2తోనే పాయింట్అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు టైప్ ఆఫ్ T2 చెక్ చేసినట్టయితే మనకి లిస్ట్ అని వస్తుంది. ఇప్పుడు T2ని ప్రింట్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా ఎలిమెంట్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లిస్ట్లో ఏదైనా ఎలిమెంట్ని యాడ్ చేసుకోవాలంటే అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 8ని అపెండ్ చేశాను. ఇప్పుడు T2ని ప్రింట్ చేస్తే 8 యాడ్ అయింది. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని టుపుల్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఒక మెథడ్ ఉంది. టుపుల్ అనే మెథడే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టుపుల్ అనే ఫంక్షన్కి సో ఇది ఫంక్షన్ అనమాట. సో టుపుల్ అనే ఫంక్షన్కి ఇది టుపుల్ అనే ఫంక్షను. దీనికి మళ్ళీ నేను T2నే ఇంతకుముందు ఏదైతే మనం లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తామో దాన్ని ఆర్గ్యుమెంట్ కింద ఇస్తున్నా. సో మళ్ళీ ఇలా చేస్తే అదేమవుతుందంటే ఒక కొత్త టుపుల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం T2తోనే పాయింట్అవుట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏది కావాలంటే వేరియబుల్ నేమ్ అది ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు T3ని ప్రింట్ చేస్తే ఇప్పుడు ఇది టుపుల్. ఎలా చెప్తున్నాం టుపుల్ అని? పారాంథసిస్ మధ్యలో ఉంది కాబట్టి. ఇంతకుముందు అయితే లిస్టు. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ T3ని చెక్ చేసినట్టయితే టుపుల్ అని వచ్చింది. సో ఇలా టుపుల్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ టుపుల్స్ ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? టుపుల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే దాని ఇండెక్స్ని బేస్ చేసుకుంది. సెకండ్ ఏంటంటే స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేసుకుంది. దాని ఇండెక్స్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఇండెక్స్ అంటే ఏంటి? దాని పొజిషన్ అనమాట. అంటే ఇది టుపుల్ కదా, దీంట్లో ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్ అలానే మనం ఇచ్చాం. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నప్పుడు కూడా 0th లొకేషన్లో ఏదైతే మనం ఇచ్చామో అది వేరియబుల్ యాక్చువల్గా Tలో ఇందాక ఓన్లీ ఎంప్టీ
ఇచ్చాను కాబట్టి ఏమీ లేదని చూపించింది. ఇప్పుడు మనం T3లో కదా యాక్చువల్ వాల్యూస్‌ని అసైన్ చేసింది. ఇప్పుడు T3 ఆఫ్ 0 అని ఇస్తే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 0th ఇండెక్స్ దగ్గర ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఏంటి? 7. సో 7 ప్రింట్ అయింది. సో అదే 4 అనే ఇండెక్స్ దగ్గర 5 అనే ఇండెక్స్ దగ్గర ఏ వాల్యూ ఉందో చూడాలి అంటే 5 అని ఇచ్చాను. కానీ అక్కడ ఎర్రర్ చూపించింది. ఎందుకంటే మనకు టుపుల్‌లో ఉన్నాయి 4 ఎలిమెంట్సే. అంటే 4 ఎలిమెంట్సే ఉన్నాయి అంటే లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ 3 దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇండెక్స్ దగ్గర ఉంటది. సెకండ్ ఎలిమెంట్ 1 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. థర్డ్ ఎలిమెంట్స్ 2 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. ఫోర్త్ ఎలిమెంట్ ఇండెక్స్ 3 దగ్గర ఉంటుంది. సో మనకున్నది లాస్ట్ ఇండెక్స్ 3 మనం 5 ఇచ్చాం కాబట్టి అది ఎర్రర్ చూపించింది. ఇప్పుడు నేను 2 అని ఇస్తున్నా, సారీ 3 అని ఇస్తున్నా. సో ఇండెక్స్ 3 దగ్గర ఏది ఉందో మళ్ళీ టీ అని ఇచ్చాను. యాక్చువల్గా టుపుల్ వేరియబుల్ ఇక్కడ మనం తీసుకున్నది T3 కాబట్టి. సో T3 ఆఫ్ ఇండెక్స్ ప్లేస్లో 3 పాస్ చేస్తే మనకి ఎలిమెంట్ అనేది ఏముందో ఇండెక్స్ 3 దగ్గర వస్తుంది. సో ఇది 0 ఇండెక్స్ దగ్గర, ఇది 1 ఇండెక్స్ దగ్గర, ఇది 2 ఇండెక్స్ దగ్గర, ఇది 3 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మనకి పైథాన్లో ఇండెక్సింగ్ అనేది 2 టైప్స్, పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్. సో నెగిటివ్ ఇండెక్స్ అంటే మనం ఇండెక్స్ వాల్యూ నెగిటివ్ ఇచ్చినట్టయితే లాస్ట్ నుంచి ఆ ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ ఇక్కడ నెగిటివ్ అని ఇస్తే లాస్ట్ నుంచి. సో ఇక్కడ 1 అని ఇచ్చాం. దాని మీనింగ్ ఏంటి? లాస్ట్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అని. లాస్ట్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ ఇదేగా 8. సో 8 ప్రింట్ అవుతుంది. సో అదే నేను ఇండెక్స్ వాల్యూ -3 ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ నుంచి థర్డ్ ఎలిమెంట్ ఏంటి అని. లాస్ట్ నుంచి ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, ఇది థర్డ్ ఎలిమెంట్. సో 14 ప్రింట్ అయింది. అదేవిధంగా మనకి స్లైస్ ఆపరేటర్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. స్లైస్ ఆపరేటర్ అనేది ఎందుకంటే మనం మొత్తం టుపుల్ని కాకుండా దాంట్లో కొంత పార్ట్నే మనం తీసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం ఈ స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేసుకోవాలి. మొత్తం టుపుల్ అంటే ఇండెక్స్ 0 కాడి నుంచి ఇండెక్స్ 3 వరకు. కానీ మనకి కొంత పార్టే కావాలి. అది ఎలా స్పెసిఫై చేయాలంటే ఈ స్లైస్ ఆపరేటర్ అంటే సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్క్వేర్ బ్రాకెట్స్లో స్టాప్, స్టెప్ ఈ 3 వాల్యూస్ మనం పాస్ చేయాలి. ఈ 3 ఆప్షనలే. అంటే మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అదేదో డిఫాల్ట్ వాల్యూ ఒకటి ఉంటుంది. దాన్ని కన్సిడర్ చేస్తుంది. సో స్టార్ట్ అంటే ఏంటంటే మనకి ఈ టుపుల్ మొత్తం వద్దు. అందులో కొంచెం కావాలి. ఆ కొంచెం ఏ ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలో ఇక్కడ మెన్షన్ చేయాలి. 0 ఇండెక్సా, 1 ఇండెక్సా, 2 ఇండెక్సా అలా. ఇది స్టాప్. అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్పాం. అది ఎక్కడి వరకు తీసుకోవాలో చెప్పడానికి ఈ స్టాప్ ఇండెక్స్. ఇప్పుడు స్టెప్ అనేది ఏంటంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి. మొత్తం అన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలా, మధ్యలో ఒక్కొక్క ఎలిమెంట్ వదిలేయాలా, 2 ఎలిమెంట్స్ వదిలేయాలా అని చెప్పేది స్టెప్ అనమాట. సో స్టెప్ అనేది మనం ఈ మనం కావాల్సిన పార్ట్‌లో అన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలా, లేకపోతే మధ్యలో ఒక్కొక్క ఎలిమెంట్, 2 ఎలిమెంట్స్, 3 ఎలిమెంట్స్ అలా వదిలేయాలా అని చెప్పేది ఈ స్టెప్ వాల్యూ అనమాట. ఇప్పుడు నేను ఇండెక్స్ 1 దగ్గర నుంచి ఇండెక్స్ 5, 6 వరకు ఇస్తున్నా. ఇక్కడ నేను స్టెప్ ఇవ్వట్లేదు. ఒకవేళ స్టెప్ ఇవ్వకపోతే ఏం తీసుకుంటుందంటే డిఫాల్ట్‌గా 1 అని తీసుకుంటుంది. సో ఇక్కడ స్టెప్ వాల్యూ 1 అని ఇస్తే ఎలా తీసుకుంటుందో అది ఇవ్వకపోయినా అలాగే తీసుకుంటుంది. అది డిఫాల్ట్ బిహేవియర్ అనమాట. సో ఇప్పుడు నేను 1-6 అని ఇచ్చాను. కానీ మనకి యాక్చువల్‌గా ఉన్నాయి ఇండెక్స్ 4 దగ్గరే. సో స్లైస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనం పెద్ద వాల్యూ ఇచ్చినా ఇక్కడ అది ఎక్కడ దాకా ఉందో అక్కడ వరకే ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఇండెక్స్ 1 దగ్గర ఏముంది? 14 ఉంది. 14 దగ్గర నుంచి ఇండెక్స్ 6 లేదు కాబట్టి ఇండెక్స్ 4 దాకానే ఉన్నాయి కాబట్టి అక్కడ దాకా ప్రింట్ చేసింది. సో అదే నేను T3 ఇండెక్స్ 0 కాడి నుంచి 6 వరకు విత్ స్టెప్ 2 అని ఇస్తున్నా. అంటే మనకి ఇండెక్స్ 0 కాడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇండెక్స్ 6 వరకు లేదు కాబట్టి చివరి వరకు ప్రింట్ అవ్వాలి. మధ్యలో 2 స్టెప్ వాల్యూ 2 ఇచ్చామంటే ఏంటంటే ఒక్కొక్క వాల్యూని వదిలేయాలి. ఇండెక్స్ 0ని ప్రింట్ చేసింది. ఇప్పుడు ఇండెక్స్ 1 దగ్గర ఉన్నది వదిలేయాలి. అప్పుడు మళ్ళీ ఇండెక్స్ 2 దగ్గర ఉన్నది వస్తుంది. సో ఈ స్టెప్ వాల్యూ 2 ఇచ్చామంటే దాని మీనింగ్ ఒక్కొక్క ఎలిమెంట్‌ని స్కిప్ చేసేసుకుంటూ ప్రింట్ చేయాలి మధ్యలో అని. సో 7 ప్రింట్ చేసిన తర్వాత దాని తర్వాత వదిలేయాలి. తర్వాత 67 ప్రింట్ చేయాలి. దాని తర్వాత వదిలేయాలి. సో అప్పటికి ఈ టుపుల్ అనేది ఎండ్ అయిపోయింది. సో 7, 67 ప్రింట్ అయింది. అదే నేను 0-6 ఇచ్చి స్టెప్ వాల్యూ 1 ఇస్తే
అన్నీ ప్రింట్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇండెక్స్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్తున్నాం. ఎండ్ అనేది 6 ఇచ్చాం. ఆ టుపుల్‌లో ఉన్న మాక్సిమం ఇండెక్స్ కన్నా పెద్దదే ఇచ్చాం. అంటే టుపుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి? స్టెప్ వాల్యూ 1 ఇచ్చామంటే అన్నీ ప్రింట్ చేసేయాలి అని. సో, ఇది స్లైస్ ఆపరేటర్‌లో మనం స్టెప్ వాల్యూ నెగెటివ్ ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే స్టాప్ వాల్యూ ఇవ్వకుండా జస్ట్ స్టెప్ వాల్యూ నెగెటివ్ ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే మనకున్న టుపుల్ని రివర్స్లో ప్రింట్ చేస్తుంది. సో యాక్చువల్గా 7 14 67 8 8 67 14 7 రివర్స్లో ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇదే స్లైస్ ఆపరేటర్లో మనం స్టార్ట్ వాల్యూని మెన్షన్ చేయకుండా ఇస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే డిఫాల్ట్గా స్టార్టింగ్ అనేది టుపుల్ స్టార్టింగ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 0 ఇండెక్స్ కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మనం ఎండ్ ఇవ్వలేదంటే మనకి టుపుల్ ఎండ్ అయ్యే వరకు అది ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. 1 సో ఇండెక్స్ 1 దగ్గర నుంచి ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడి వరకు చెప్పలేదు కాబట్టి మనకి టుపుల్ ఎంతవరకు ఉంటే అంతవరకు ప్రింట్ చేసుకుంటుంది. అదే మనం స్టెప్ వాల్యూ ఇవ్వకపోతే స్టెప్ వాల్యూ 1 తీసుకుంటుంది. 1 అంటే ఏంటంటే అన్నిటినీ కన్సిడర్ చేయాలి. ఇండెక్స్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత ఇండెక్స్ని దాని తర్వాత ఇండెక్స్ దగ్గర ఉన్నది అలా ప్రతి ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని అది ప్రింట్ చేస్తుంది. సో ఇవి టుపుల్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఏమేమి చూసాము? టుపుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాము. టుపుల్ అంటే ఏంటో చూసాం. టుపుల్ ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూసాం. ఇప్పుడు మనం టుపుల్ ఎలిమెంట్స్ని ఎలా ట్రావర్స్ చేయాలో చూద్దాం. సో టుపుల్ ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేయడానికి మనం లూప్స్ని యూజ్ చేయాలి. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని మనం ఎలా తీసుకురావాలి టుపుల్లోది. ఇప్పుడు ఫర్ లూప్ని యూజ్ చేసి ఫర్ ఈఎల్ఈ ఇన్ T3 జస్ట్ ప్రింట్ ఆఫ్ ఈఎల్ఈ అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది ఎలా జరుగుతుందంటే ఫర్ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఎలా ఇటరేట్ అవుతుంది? ఒక్కొక్క ఎలిమెంట్ని ఇటరేట్ చేస్తుంది. దేంట్లో T3 అనే టుపుల్లో ఒక్కొక్క ఎలిమెంట్ని ఇది ఇటరేట్ చేస్తుంది. ఆ ఒక్కొక్క ఎలిమెంట్ని ఈఎల్ఈ అనే వేరియబుల్ పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు మా ఒక్కొక్క ఇటరేషన్లో అది ఒక్కొక్క ఎలిమెంట్ని పాయింట్అవుట్ చేస్తుంది కదా. మనం ఇక్కడ ప్రతి ఇటరేషన్లోనూ ఈఎల్ఈ అని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క ఇటరేషన్లో అది ఏ ఎలిమెంట్ని పాయింట్అవుట్ చేస్తుందో దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో 7 14 67 8 అనేది ప్రింట్ అయింది. ఇది టుపుల్లో ఉన్న ఎలిమెంట్స్. నెక్స్ట్ టుపుల్ మీద మనం వర్క్ చేయాల్సిన ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే మెథడ్స్ కానీ ఇవి ఎల్ఈఎన్, కౌంట్, ఇండెక్స్, మిన్, మ్యాక్స్, సార్టెడ్ అనమాట. సో ఫస్ట్ ఎల్ఈఎన్ ఫంక్షన్ చూద్దాం. ఈ ఎల్ఈఎన్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే మనం పాస్ చేసిన టుపుల్ వేరియబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని ఇస్తుంది అనమాట. టుపుల్ T3 కదా, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఎలాగా T3ని మనం ప్రింట్ చేసినట్టయితే ఇక్కడ 4 ఎలిమెంట్స్ చూపించింది కదా అది. నెక్స్ట్ కౌంట్ మెథడ్. ఈ కౌంట్ మెథడ్ ఎందుకంటే మన టుపుల్ వేరియబుల్లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ మెథడ్ని యూజ్ చేయాలి. టుపుల్ వేరియబుల్ T3 కదా, ఇది మెథడ్ అనమాట. మెథడ్ అని చెప్తున్నామంటే ఖచ్చితంగా మనం కాల్ చేయాల్సింది ఆ మెథడ్నే ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్తోనే. ఇక్కడ మనం టుపుల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి టుపుల్ ఆబ్జెక్ట్తో కాల్ చేయాలి. టుపుల్ ఆబ్జెక్ట్ ఏంటి? T3 అనమాట. సో ఇది ఆబ్జెక్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే మనకి పైథాన్లో ప్రతిదీ ఆబ్జెక్టే. ఇప్పుడు మనకి ఒక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చిన ఒక వేరియబుల్కి అది స్ట్రింగ్ ఆబ్జెక్టే. ఒక ఇంటీజర్ వాల్యూ ఇస్తే అది ఇంటీజర్ ఆబ్జెక్ట్. ఇలా మనం ఇక్కడ మనకి టుపుల్ ఫామ్లో ఇచ్చాం కాబట్టి ఒక టుపుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. దాన్ని మనం T3లో అసైన్ చేసామంటే T3 అనేది టుపుల్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది. T3 ఆబ్జెక్ట్తో మనం ఇప్పుడు కాల్ చేయాలి. ఏం కాల్ చేయాలి? కౌంట్ ఆఫ్ అని చెప్పి. సో కౌంట్ ఆఫ్ అని చెప్పి మనం ఏం పాస్ చేయాలి? మనకి ఏ ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో తెలియాలని అనుకుంటున్నాం కదా. ఏ ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో తెలియాలంటే ఏ ఎలిమెంట్ మనకు కావాలి? 7 అనే ఎలిమెంట్ నాకు ఎన్నిసార్లు వచ్చిందో తెలియాలి అంటే 7 పాస్ చేయాలి. ఇక్కడ 1 అని చూపించింది. అదే ఇప్పుడు నేను ఇక్కడ 7 అనే ఎలిమెంట్ 3 టైమ్స్ ఇచ్చి ఇంకొక టుపుల్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఆ కౌంట్ మెథడ్ కాల్ చేస్తే T4 తోటి
ఏ ఎలిమెంట్ 7 అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో తెలియాలి అంటే ఇక్కడ మనకి 3 వచ్చింది. సో ఒకవేళ ఆ టుపుల్లో లేని ఎలిమెంట్ ఇస్తే అప్పుడు ఏం చూపిస్తుంది? 0 వస్తుంది. ఎందుకంటే ఈ టుపుల్ 2, 4లో మనకి 78 అనే ఎలిమెంటే లేదు కాబట్టి 0 టైమ్స్ ఉందని చూపించింది. నెక్స్ట్ మెథడ్ ఏంటి? ఇండెక్స్. ఈ ఇండెక్స్ మెథడ్ ఎందుకంటే మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్, దాని ఇండెక్స్ ఏంటో తెలియాలి. ఇప్పుడు నీకు ఇక్కడ మనకి 5 ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి దాని ఇండెక్స్ ఏంటో మనం ఇక్కడ కౌంట్ చేస్తే తెలిసిపోద్ది. 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్, ఇది 3. అదే మనకు ఒక 100 ఎలిమెంట్స్ ఉంటే దాన్ని కౌంట్ చేయడం కష్టం కదా, అందుకు ఈ ఇండెక్స్ మెథడ్ అనేది యూస్ అవుతుంది. సో మనకి ఇండెక్స్ మెథడ్లో మనకి ఏ ఎలిమెంట్ ఇండెక్స్ కావాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని ఇవ్వాలి. సో 67 ఇచ్చాను. 67 ఇండెక్స్ ఏంటో ఇస్తుంది అనమాట. ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్. సో 67 అనేది 0th ఇండెక్స్ దగ్గర ఉంది. అదే నేను ఇప్పుడు 7 అని ఇస్తే అది ఎలా ట్రీట్ చేస్తుందో చూద్దాం. ఇస్తే 0 అని ఇచ్చింది, కానీ 7 అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంది, 4 ఇండెక్స్ దగ్గర ఉంది, 5 ఇండెక్స్ దగ్గర ఉంది. ఈ ఇండెక్స్ మెథడ్ ఏం చెప్తుందంటే మనకి ఈ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎక్కడైతే వచ్చిందో దాని ఇండెక్స్ని ఇస్తుంది అనమాట. 7 3 టైమ్స్ వచ్చింది, కానీ ఫస్ట్ వచ్చింది మటుకి ఇండెక్స్ 0 దగ్గర కాబట్టి 0 అనేది వచ్చింది. నెక్స్ట్ మెథడ్ మిన్ మ్యాక్స్. నెక్స్ట్ మిన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి టుపుల్లో ఏదైతే మినిమం వాల్యూ ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. సో T4 మిన్ ఆఫ్ T4 టుపుల్లో 7 అనేది మినిమం కాబట్టి దాన్ని రిటర్న్ చేసింది. అంటే 7 14 67 87లో మినిమం ఏంటి? 7 కాబట్టి. అదేవిధంగా మ్యాక్స్ ఫంక్షన్ ఉంది. ఈ మ్యాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం పాస్ చేసిన టుపుల్ వేరియబుల్లో ఏది మ్యాక్సిమం నెంబరో ఆర్ వాల్యూ ఏదైతే అది ఇస్తుంది. సో 67 అనేది మ్యాక్సిమం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మిన్ను మ్యాక్స్ అనేది మనకి అన్ని వాల్యూస్ సేమ్ టైప్ అయితేనే వర్క్ అవుతుంది. కొన్ని ఇంటూ, కొన్ని ఫ్లోట్, కొన్ని స్ట్రింగ్స్ అలా ఇస్తే వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ని ఇస్తున్నాను, ఇందులో ఇంకో కొత్త టుపుల్ని క్రియేట్ చేసి అందులో కొన్ని ఇంటీజర్స్ ఒక స్ట్రింగ్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను మిన్ ఫంక్షన్ని కాల్ చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ కంపారిజన్ చేసి కదా ఈ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ చెప్పేది. ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ని కంపేర్ చేయడం అనేది కుదరదు. అందుకే ఇక్కడ మనకి ఎర్రర్ చూపించింది. సో తీసుకుంటే అన్ని ఎలిమెంట్స్ ఇంటీజర్స్, అన్ని ఎలిమెంట్స్ ఫ్లోట్స్, అన్ని ఎలిమెంట్స్ స్ట్రింగ్స్ అలా తీసుకోవాలి. సో అదే నేను ఇప్పుడు స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను. ఇలా స్ట్రింగ్స్ తీసుకున్నప్పుడు మనం మిన్ ఫంక్షన్ని కాల్ చేసినట్టయితే ఆ టుపుల్ వేరియబుల్తో సో ఇక్కడ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ అదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ అనేది ఫస్ట్ వస్తుంది కదా, అంటే ఏతో ఏదైనా స్ట్రింగ్ ఉంటే దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఏతో లేకపోతే బీతో ఏదైతే స్టార్ట్ అవుతుందో అది, బీతో లేకపోతే సితో లేకపోతే డి తోటి, అలా ఏది ఉంటే అది ప్రింట్ అవుతుంది మిన్ అంటే. అదే మ్యాక్స్ అయితే ఏది లాస్ట్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్లో లాస్ట్ ఉంటుందో దాంతో ఏదైతే ఉందో స్ట్రింగ్ దాన్ని రిటర్న్ చేస్తుంది. యాక్చువల్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది ఏ కాబట్టి ఏతో స్టార్ట్ అయిన స్ట్రింగ్ మినిమం ఇచ్చింది. ఏ తర్వాత బిసిడి అలా కంటిన్యూషన్ చేసుకుంటే ఐ వచ్చింది. తర్వాత ఐ తర్వాత ఆర్, ఐ జేకే అలా కంటిన్యూషన్ తర్వాత ఆర్ వచ్చింది. అంటే ఆర్ అనేది అన్నిటికన్నా లాస్ట్ వస్తుంది ఈ స్ట్రింగ్స్లో. సో మ్యాక్స్ వాల్యూ అనేది రష్యా అని వచ్చింది. ఇప్పుడు లాస్ట్ మెథడ్ ఇంకోటి ఉంది సార్టెడ్ అని. ఇది ఎందుకంటే మనకి టుపుల్లో ఎలిమెంట్స్ని సార్ట్ చేయడానికి. ఇది సార్ట్ అయ్యలేదు, మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏం రావాలి? అమెరికా రావాలి, తర్వాత ఇండియా రావాలి, తర్వాత రష్యా రావాలి. ఇప్పుడు మనకి సార్టెడ్ అనే ఫంక్షన్లో ఈ టుపుల్ని పాస్ చేసినట్టయితే మనకి అది సార్ట్ అయిపోయి వస్తుంది. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్ట్ అయిపోయి మనకు వచ్చేది లిస్ట్ ఫామ్లో వచ్చింది. ఎందుకు ఇది లిస్ట్ అని ఎలా చెప్తాం? ఇది స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంది కాబట్టి. ఇంతకుముందు టుపుల్ ఎందుకు ఇది పెరాంథసిస్లో ఉంది కాబట్టి. ఇది లిస్ట్ కింద ఎందుకు వచ్చిందంటే మనకి టుపుల్ అనేది
ఇమ్యూటబుల్ డేటా టైప్ కాబట్టి. అంటే ఇప్పుడు మనం సార్ట్ చేస్తున్నామంటే ఏంటి? ఇందులో ఉన్న ఎలిమెంట్స్ పొజిషన్ మార్చాలనే కదా! అంటే ఈ అమెరికాని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఇండియాని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. కానీ టుపుల్ అనేది ఇమ్యూటబుల్. మనం మార్చడం కుదరదు. కాబట్టి అది రిటర్న్ చేసేది ఒక లిస్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి ఇచ్చిందనమాట. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని టుపుల్ కింద మార్చాలి అంటే మనం మళ్ళీ టుపుల్ అనే మెథడ్ ఉంటుంది. అప్పుడు అది సార్ట్ అయ్యాక యాక్చువల్‌గా మనం ఇప్పుడు టీని ప్రింట్ చేస్తే మనకి ఎలా ఉందో అలాగే ప్రింట్ అయింది. ఈ సార్టెడ్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. కానీ మనం దాన్ని ఎందులోనూ స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టోర్ చేద్దాం ఇంకొక వేరియబుల్‌లో. టీ2 అనే వేరియబుల్ తీసుకోండి. సార్టెడ్ ఆఫ్ టీ అని చేశాను. ఇప్పుడు మనకి టీ2 అని ప్రింట్ చేసినట్లయితే ఆ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక వేరియబుల్‌లో టీ3లో టుపుల్ ఆఫ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి ఆ లిస్ట్‌ని పాస్ చేసినట్టయితే సో టుపుల్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్‌కి మనం ఈ ఫంక్షన్‌ని యూజ్ చేసి మనం ఏదైనా సీక్వెన్స్‌ని ఒక స్ట్రింగ్‌ని గానీ, సెట్‌ని గానీ, లిస్ట్‌ని గానీ మనం టుపుల్ డేటా టైప్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ ఫంక్షన్‌ని యూజ్ చేసి. ఇక్కడ టీ2ని పాస్ చేశాను. ఈ టీ2 అనేది లిస్ట్ కాబట్టి ఇప్పుడు దాన్ని మనం టుపుల్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం టీ3ని ప్రింట్ చేసినట్టయితే ఇంతకుముందు టీ2లో స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చినాయి. ఇప్పుడు పెరాంథసిస్ వచ్చింది. అంటే ఇది టుపుల్. అది ఎలా అంటే మనం టైప్ ఫంక్షన్ ఉంటది కదా! దాన్ని చెక్ చేసినట్టయితే మనకి తెలిసిపోతుంది. అది ఏ టైపో టుపుల్ టైప్. సో ఇది. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిన్ను, మ్యాక్స్, సార్టెడ్ ఈ 3 ఫంక్షన్‌లు మనకి ఆ టుపుల్ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ టైప్ అయితేనే వర్క్ అవుతాయి. అంటే అన్నీ ఇంటీజర్స్ అవ్వాలి, అన్నీ ఫ్లోట్స్ అవ్వాలి, లేకపోతే అన్నీ స్ట్రింగ్స్ అవ్వాలి. అలా అయితేనే ఇవి వర్క్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.